బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ కస్తూర్బా హాస్టల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హాస్టల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో విద్యార్థుల దుస్తులు, బ్యాగులు, పుస్తకాలు మంటల్లో దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ కస్తూర్బా హాస్టల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హాస్టల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో విద్యార్థుల దుస్తులు, బ్యాగులు, పుస్తకాలు మంటల్లో దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ కస్తూర్బా హాస్టల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హాస్టల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో విద్యార్థుల దుస్తులు, బ్యాగులు, పుస్తకాలు మంటల్లో దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? గుడ్ మార్నింగ్ వెన్నెల. ములుగు జిల్లా వెంకటాపురం కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో మాత్రము షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బాలికలు మాత్రం ఒక్కసారిగా అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో కూడా ఒక్కసారిగా విద్యార్థినులు అయితే మాత్రము ఊపిరి పీల్చుకుని చెప్పవచ్చు. కానీ ఆ గదిలో మాత్రము అంటే గదిలో ఆ బోర్డు అంటే విద్యుత్ అయిన బోర్డులో మాత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కూడా ఆ గదిలో మాత్రం బాలికలు లేకపోవడంతో కూడా ఒక్కసారిగా విద్యార్థులే కావచ్చు లేకపోతే అక్కడ ఆ ఉపాధ్యాయులు కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ ఎత్తున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కూడా అక్కడ పరిస్థితి అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుంది ఒక్కసారిగా ఉవ్వెత్తున కూడా మంటలు చెలరేగడంతో కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక్కసారిగా హాస్టల్ గదిలోకి కూడా రావడం జరిగింది. మొత్తానికైతే స్థానికంగా ఆ సమాచారం అందుకున్న మాత్రం స్థానిక పోలీసులు అయితే రంగప్రవేశం చేసి కస్తూర్బా బాలికల గురుకులానికి అయితే రావడం జరిగింది. మొత్తానికైతే అక్కడ ఆ పరిస్థితులను అయితే చూడడం జరిగింది. మొత్తానికైతే ఆ గదిలో ఉన్న ఆ విద్యార్థినుల బాక్సులు కావచ్చు, బ్యాగులు కావచ్చు, వాళ్ళు ఆ గదిలో ఉన్న మొత్తం దుస్తులే కావచ్చు కూడా మొత్తం ఆ మంటలకు కూడా ఒక అగ్నిపాలై కూడా ఒక బూడిద పాలైందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ కూడా ఆ గదిలో కూడా అంటే మంటలు ఆర్పడానికి కూడా ఆ కాయల అంటే బాక్సులే కావచ్చు, దుస్తులే కావచ్చు కూడా మంటలు మాత్రం ఒక్కసారిగా ఉవ్వెత్తున చెలరేగడంతో కూడా పోలీసులు అయితే అక్కడ రంగ ప్రవేశం చేయడం జరిగింది. అట్లే ఒక సిబ్బంది ఫైర్ స్టేషన్ కూడా సమాచారం ఇవ్వడంతో కూడా ఫైర్ ఇంజిన్ సహాయంతో కూడా మంటలను కూడా చెలరేగుతున్న మంటలను కూడా ఆర్పడం జరిగింది. అప్పుడు కూడా విద్యార్థినులు మాత్రం కావచ్చు, సంబంధించిన వార్డెన్ కావచ్చు, ఎస్ఓలు కావచ్చు, నైట్ డ్యూటీ చేస్తున్న ఉపాధ్యాయురాలు కావచ్చు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇది ములుగు జిల్లాలో కూడా ఇది వెంకటాపురంలోని జవహర్ నగర్ లో ఉంటున్న కస్తూర్బా బాలికల హాస్టల్ మాత్రము ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే షార్ట్ సర్క్యూట్ అయిన దాన్ని కూడా మొత్తానికైతే పూర్తి అంటే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఏ విధంగా జరిగింది, షార్ట్ సర్క్యూట్ రావడానికి కారణాలు ఏంటి, అసలు విద్యుత్ తీగలు అంతరాయంతో జరిగిందా అని చెప్పి కూడా మొత్తానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ మాత్రము దానికి సంబంధించిన డిస్టిక్ అంటే కస్తూర్బా గురుకులానికి సంబంధించిన మేడమ్స్ అయితే మాత్రం ఇవాళ చేరుకోవడం జరిగింది. మొత్తానికైతే అక్కడ పరిస్థితుల స్థితిగతులను పరిశీలిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ షార్ట్ సర్క్యూట్ తో
కాలి బూడిదైన విద్యార్థుల బ్యాగులు కావచ్చు, బట్టలే కావచ్చు, పుస్తకాలే కావచ్చు, మొత్తానికైతే అగ్నికి అవుతాయిందని చెప్పవచ్చు. కానీ పోలీసులు మాత్రం దానిపైన దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ దాని సంఘటన పట్ల కానీ అంటే ఉపాధ్యాయులు కానీ సంబంధిత హాస్టల్ వార్డెన్ కానీ మన ఎస్ఓ మేడం అంటే హాస్టల్ హెడ్ మాస్టర్ కూడా కానీ దాని మీద పూర్తి నివేదిక ఇవ్వాల్సిందని చెప్పి కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. వెన్నెల మొత్తానికైతే దానిపైన కూడా కస్తూర్బా గురుకులంలో కూడా షార్ట్ సర్క్యూట్ కారణాలేదో పూర్తి వివరాలు అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. వెన్నెల రైట్, థ్యాంక్ యూ స్వామి.